తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏదైతే విద్యార్థుల తల్లులకు పూర్తిగా కూడా ప్రభుత్వం కొన్ని కీలక సూచనలని జారీ చేసింది. అయితే గతంలో చూసుకుంటే ఏదైతే పోయిన సంవత్సరం తల్లికి వందనం నిధులని విడుదల చేసినప్పుడు చాలా మందికి కూడా డబ్బులు పడలేదు. దీంతో అందరూ తల్లులు కూడా మాకు డబ్బులు ఎందుకు పడలేదని చెప్పేసి ఆధార్ కార్డులు పట్టుకొని వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఇక్కడ తిరిగి నానా ఇబ్బందులు పడ్డారు. మరి ఈసారి ఏదైతే ఇప్పుడు త్వరలో వస్తున్నటువంటి తల్లికి వందనం పథకంలో మీకు డబ్బులు రావాలంటే మీరు నిజంగా ఒకవేళ అర్హులా అనర్హులా, అసలు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్స్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. విద్యార్థుల చదువుకు చేయూతనిచ్చే ప్రతిష్టాత్మక తల్లికి వందనం పథకం 2వ ఏడాది నిధుల జమకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇక ఈ నెలలోనే తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులని జమ చేయనుంది. అయితే మీ అకౌంట్లో డబ్బులు పడాలి అంటే మీరు 1కి 2 సార్లు మీ వివరాలు చెక్ చేసుకోవాల్సిందే. గతేడాది జరిగిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల వేలాది మంది తల్లులు ఈ పథకానికి దూరమయ్యారు. బ్యాంకులు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది. ఈ ఏడాది కూడా అలాంటి తప్పులు జరిగితే మీ ఖాతాలోకి పైసా కూడా రాదు. అసలు ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి రావు, మీ పేరు అర్హుల జాబితాలో లేకపోతే మీరు వెంటనే చేయాల్సిన పనులు ఏంటి? ప్రభుత్వం ఇప్పటికే అర్హుల జాబితాను సిద్ధం చేసింది. పాఠశాలల వారీగా ఈ లిస్టులను కూడా విడుదల చేశారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సాంకేతిక సమస్యలు ఉన్న విద్యార్థులు తల్లుల జాబితాను కూడా విడిగా స్కూళ్ల వారీగా పంపించారు. గత ఏడాది చాలా మంది తల్లుల బ్యాంక్ అకౌంట్లు ఆధార్తో లింకు కాకపోవడం వల్ల, అలాగే యూడైస్ పోర్టల్లో తప్పుల వల్ల వేలాది మంది తల్లికి వందనం పథకానికి నష్టపోయారు. ఇక ఆ తల్లులంతా ఆధార్ కేంద్రాలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ పడరాని పాటలు పడ్డారు. ఈ ఏడాది కూడా అలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో విద్యాశాఖ ముందస్తుగానే తప్పులను సరిదిద్దుకునేందుకు ఒక సువర్ణ అవకాశాన్ని ఇచ్చింది. మొదటగా ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి రావు అనేది స్పష్టంగా తెలుసుకుందాం. ఇక డబ్బులు ఎవరికి రావు అనేది కనుక మనం చూస్తే, విద్యార్థి లేదా తల్లి ఆధార్ నంబర్లు తప్పుగా నమోదై ఉంటే వాళ్లకు డబ్బులు రావు. అదేవిధంగా తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానం కాకపోతే అస్సలు డబ్బులు పడవు. మీ బ్యాంకు ఖాతా యాక్టివ్గా లేకపోయినా లేదా కనీస లావాదేవీలు జరపకుండా బ్లాక్ అయి ఉంటే కూడా నిధులు నిలిచిపోతాయి. ఇక స్కూల్ రికార్డులలో యుడైజ్లో ఉన్న వివరాలకు ఆధార్ కార్డులో ఉన్నటువంటి వివరాలకు తేడాలు ఉంటే రిజెక్ట్ అవుతుంది. ఇక డబ్బులు ఎవరికి వస్తాయి? ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితాలో పేరు ఉండి ఆధార్, బ్యాంక్ అకౌంట్, యుడైస్ డేటా ఈ 3 100% సరిగ్గా మ్యాచ్ అయిన తల్లుల ఖాతాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా ఈ నెలలోనే నేరుగా నగదు జమ కాబోతుంది. ఇక మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింకు అయిందో లేదో మీ మొబైల్లోనే ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆధార్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మై ఆధార్ సెక్షన్కు వెళ్ళాలి. అక్కడ ఆధార్ సర్వీసెస్ కింద ఉన్న చెక్ ఆధార్ బ్యాంక్ లీకేజీ స్టేటస్ పై క్లిక్ చేయాలి. ఇక మీ 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేసి స్క్రీన్ పై కనిపించే క్యాప్చా కోడ్ ను నమోదు చేయాలి. ఆ తర్వాత సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయగానే మీ ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే మీ ఆధార్ ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయింది, అది యాక్టివ్ గా ఉందా లేదా అనేది స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఒకవేళ ఈ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు తప్పులు ఉంటే లేదా ప్రభుత్వం విడుదల చేసిన అర్హుల జాబితాలో మీ పేరు లేకపోతే కంగారు పడకండి. మీరు వెంటనే చేయాల్సిన పనులు ఇవి. మొదటి పని, వెంటనే మీ గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించండి. మీ వివరాలను వారు సరిచూసి సమస్య ఎక్కడుందో చెప్తారు. ఇక రెండో పని, స్కూల్ యుడైజ్ లో మీ వివరాలు తప్పుగా ఉంటే వాటి దిద్దుబాటుకు విద్యాశాఖ మండల రిసోర్సు కేంద్రాల్లో ఎంఆర్సి అవకాశం ఇచ్చింది. మీ పాఠశాల హెడ్ మాస్టర్ ద్వారా వివరాలను
సరి చేయించుకోవచ్చు. ఇక మూడో పని, మీ బ్యాంకు ఖాతా ఇనాక్టివ్ గా ఉంటే వెంటనే మీ పరిధిలోని మండల కేంద్రాల్లోని ఎంఆర్ఓ లేదా ఎంఈఓ కార్యాలయానికి వెళ్ళాలి. అక్కడ మీ ఆధార్ను అప్డేట్ చేసుకునేందుకు అలాగే సరిచేసిన యాక్టివ్ బ్యాంకు ఖాతా వివరాలను అందజేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అధికారులు మీ యాక్టివ్ ఖాతాను సిస్టంలో అప్లోడ్ చేశారు. ఆ తర్వాత 2-3 రోజుల్లో డేటా అప్డేట్ అయ్యి అర్హుల జాబితాను మరోమారు ప్రకటిస్తారు. చూశారుగా, తల్లికి వందనం పథకం 2వ ఏడాది డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే ఆధార్ లీకేజీ, యాక్టివ్ బ్యాంక్ అకౌంటు, యూడైస్ వివరాలు కరెక్ట్ గా ఉండడం ఎంత ముఖ్యమో ఆలస్యం చేయకండి. వెంటనే మీ స్కూల్ హెచ్ఎంను గాని సచివాలయ సిబ్బందిని గాని కలిసి ఈ స్టేటస్ ని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఇప్పటికే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం ఇచ్చినటువంటి తల్లికి వందనం నిధుల్లో పూర్తిగా చాలా మంది తల్లులకు కూడా తల్లికి వందనం డబ్బులు పడలేదు. మరి ఈసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా అందరూ కూడా జాగ్రత్త పడండి. ముందుగానే అంటే ఇంకా తల్లికి వందనం నిధులు పడడానికి కొన్ని రోజులు సమయం ఉంది కాబట్టి ఇప్పుడే మీరు అందరూ కూడా బ్యాంకులకు వెళ్ళండి, స్కూల్ హెడ్ మాస్టర్స్ దగ్గరికి వెళ్ళండి. ఇంకా ఏదైతే యుడైజ్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉంటే ఇవన్నీ కూడా 1-2 సార్లు మీరు సరి చూసుకోండి. ఎందుకంటే డబ్బులు పడిన తర్వాత మీరు ఏమీ చేయలేరు. ముందుగానే కరెక్ట్ గా మీరు అర్హులా అనర్హులా, అసలు అర్హుల జాబితాలో మీ పేరు వచ్చిందా లేదో కూడా చూసుకోండి. ఇంకా తల్లికి వందనం నిధులు రావడానికి కొంత సమయం ఉంది కాబట్టి త్వరలోనే మీ ఖాతాలో తల్లికి వందనం డబ్బులు పడబోతున్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా ఏమైనా దరఖాస్తులని సరి చేసుకోకపోతే వెంటనే మీరు సరి చేసుకుంటే చాలా బెటర్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి తల్లికి వందనం నిధుల పైన, ఈ పథకం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు MLR న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.